వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఏదో గొప్ప మార్పులు జరిగిపోతుంది మాత్రం అనుకోకండి. ఎందుకంటే అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి కంఫర్ట్గా ఉంటారు. నిరుద్యోగులకి విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉన్నాయి. గౌరవ మర్యాదలకి ఏమాత్రం లోటు ఉండదు. కానీ నోరు అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. సంతకాలు పెట్టేటప్పుడు కానీ లేదన్నా డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినప్పుడు ఒక్కసారికి 2 సార్లు గోత్రూ చేసి పెట్టొచ్చా లేదా అని మీకు లీగల్ అడ్వైజర్తో కానీ ఆడిటర్తో కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఏ విధమైనటువంటి విజాకో దానికో పర్మిషన్ పెట్టేటప్పుడు బాగా చదవండి. పాయింట్ టు పాయింట్ తర్వాత సంతకం పెట్టండి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం అవుతుంది. వారితో లిమిట్గా ఉండండి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభం ఆర్జిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఉంటాయి చూస్తారా, గివ్ అండ్ టేక్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొద్ది ప్రయత్నంలో 1-2 వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు నెరవేర్చుకుంటారు. బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. విద్యార్థులు విజయం సాధించే అవకాశాలు బాగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ స్పృహతో ఉండండి. వివాహ ప్రణాళిక, కొత్త వివాహం ప్రణాళిక చేసే వారికి విజయవంతంగా ఖరారవచ్చు. మీ ఇల్లు మారడానికి, ఇంటిని వాస్తుగా చేసుకోవడానికి, ఇంటీరియర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మంచి సమయం చెప్పచ్చు. షేర్ మార్కెట్ ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండి వద్దు. మీడియా రంగం వారికి బాగానే ఉంటుంది. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. ఐటీ రంగం వారికి బాగుంది.